ఆశీర్వాదకరమైన జీవితాన్ని జీవించాలి అంటే ఏం చేయాలి? చూడండి, ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయం మొదటి 14 వచనాలు మీరు చూసినట్లయితే, మొదటి 2 వచనాలు మినహా మిగతా వచనాలన్నీ కూడా ఆశీర్వాదపు వచనాలే. ఒక్క మారు తీరిక చేసుకొని చదవండి. ఆ యొక్క 12 వచనాలు నీ జీవితంలో నెరవేరాలి అని దేవుడు ఎంతగానో ఆశపడుతున్నాడండి. అయితే ఎలా? ఈ ఆశీర్వాదకరమైన జీవితాన్ని పొందుకోవడం ఎలా అని అంటారా? చాలా సింపుల్ అనండి. ఏంటి? దేవుని వాక్యాన్ని చదవడం మాత్రమే కాదు, దేవుని యొక్క వాక్యాన్ని వినడం మాత్రమే కాదు, దేవుని యొక్క వాక్యాన్ని కార్యాచరణలో చూపించాలి. అంటే యూ హ్యావ్ టు యాక్ట్ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అంటే దేవుని యొక్క వాక్య ప్రకారమైన జీవితాన్ని నువ్వు జీవించావా? ఆశీర్వాదకరమైన జీవితం నీ సొంతం. ఇది నిజం. ఎందుకంటే దేవుడు